హాయ్ అందరికీ. ఈరోజు జీకేతో మరో టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అది భారతదేశంలోని బయోస్పియర్ రిజర్వులు. మొదటగా భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం బయోస్పియర్ రిజర్వుల సంఖ్య 18గా గుర్తించడం జరిగింది. వాటిలో యునెస్కో గుర్తింపు పొందినటువంటి 12 రిజర్వులను మ్యాన్స్ అండ్ బయోస్పియర్ అంటే MBA మ్యాన్స్ అండ్ బయోస్పియర్గా గుర్తించడం జరిగింది. అదేవిధంగా మొదటి మరియు అతిపెద్దవి. మొదటి బయోస్పియర్ నీలగిరి ఏర్పడినటువంటి సంవత్సరం 1986. ఇది తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. అదేవిధంగా అతిపెద్ద బయోస్పియర్ రాన్ ఆఫ్ కచ్ గుజరాత్లో ఉంది. అదేవిధంగా అతి చిన్న బయోస్పియర్ దిబ్రూ సైఖోవా అస్సాంలో ఉండడం జరిగింది. ముఖ్యమైనటువంటి బయోస్పియర్ రిజర్వులు రాష్ట్రాలు: మన్నార్ సింధు శాఖ తమిళనాడు, సుందర్బన్ పశ్చిమ బెంగాల్, నందాదేవి ఉత్తరాఖండ్, సిఫ్లిఫాల్ ఒడిశా, పచ్చడ్ పన్నామ్ మధ్యప్రదేశ్, శేషాచలం కొండలు ఆంధ్రప్రదేశ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక రిజర్వాయర్ శేషాచలం కొండలండి. ఈ విధంగా బయోస్పియర్ గురించి మనం ప్రాథమికమైనటువంటి సమాచారం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మరో టాపిక్ పక్షి సంరక్షణ కేంద్రాలు. వివిధ రకాల పక్షి జాతులు, ముఖ్యంగా వలస పక్షులు, వాటి సహజ ఆవాసాలలో రక్షించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంతాలు. భారతదేశ పక్షి పితామహుడు డాక్టర్ సలీం అలీ బర్డ్మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. గోవాలోని ప్రముఖ పక్షి సంరక్షణ కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. దేశంలో అతిపెద్దవి అంటే పక్షి సంరక్షణ కేంద్రాల్లో అతిపెద్దవి తీసుకున్నట్లయితే భరత్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం, కేవలాదేవ్ గానా జాతీయ ఉద్యానవనం రాజస్థాన్లో నెలకొల్పడం జరిగింది. ఇది యునెస్కోతో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైన కేంద్రాలు రాష్ట్రాల వారీగా: సుల్తాన్పూర్ హర్యానా, రంగన్తిట్టు కర్ణాటక, వేదాంతన్ తంగల్ తమిళనాడు, చిల్కా సరస్సు ఒడిశా. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైనవి: కొల్లేరు పక్షి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలు, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్, పొట్టి శ్రీరాములు జిల్లా, మాంజీరా